గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పచ్చదనం కుదించి ప్రజాధనం భుజించి అంటూ వైఎస్ నిర్ణయాలతో విశాఖలో రామ్కీ భూదోపిడి, ఉడా మాస్టర్ ప్లాన్కి తూట్లు పొడిచి 914 ఎకరాల హాంఫట్, అయోధ్య రామిరెడ్డికి 133 కోట్ల అయాచిత లబ్ధి, ప్రతిగా జగన్ పత్రికలకు 10 కోట్లు, ఆధారాలతో నిగ్గుదేల్చిన సిబిఐ, 379 వాయిదాలతో విచారణపై 10 ఏళ్లుగా కాలయాపన, దోషిగా తేలితే జగన్కి 7 ఏళ్ల జైలు శిక్ష. పాడిందే పాటరా పాచిపళ్ళ దాచుడా అని ఓ సామెత ఉంది. ఇప్పుడు కాన్సెప్ట్ అట్లుంది. జగన్ మీద సిబిఐ అప్పట్లో పెట్టిన కేసులు, రాజశేఖర రెడ్డి బ్రతికొండగా పెట్టిన కేసులు కాదు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు అయితే కనుక అది లోకోద్ధరణ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆయన ఓపెన్గా మాస్టర్ ప్లాను తనకు అనుగుణంగా మార్చేసుకుంటారు, లేకపోతే కనుక స్కిల్ డెవలప్మెంట్లో డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేసేసుకుంటారు, డబ్బులు తీసేసుకుంటుంటారు, దానికి సంబంధించిన కంపెనీలకు వెళ్ళిపోతుంటాయి, లేకపోతే కనుక ఏ మద్యంకి సంబంధించినటువంటిది పాలసీ మార్చి పడేస్తారు, ప్రభుత్వానికి వచ్చే డబ్బులు ఇసుకని ఉచితంగా ఇచ్చేస్తారు. అవేవి కుంభకోణాలు కాదు. అట్లాంటి వాటిట్లో అయ్యో అసలు చంద్రబాబు గారు చాలా లోక కళ్యాణం కోసం అట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అంతే తప్పించి ఆయన ఎలాంటి ఉద్దేశము లేదు అని వీళ్ళే పత్రికల్లో రాస్తారు. అదే జగన్కి సంబంధించిన సంస్థల పెట్టుబడి 133 కోట్ల రూపాయలు లబ్ధి పొందితే 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడంట. పెట్టుబడి పెట్టడం అనేటువంటిది కుంభకోణం అవుతుందా? పెట్టుబడి పెడితే రిటర్న్స్ తీసుకుంటాడు, అప్పుడు కుంభకోణం ఎట్లా అవుతుంది? అట్లయితే కనుక రిలయన్స్ వాళ్ళు లేకపోతే ఇంతకుముందు ఇంకొక సంస్థ కలిపి హెరిటేజ్లో పెట్టుబడులు పెట్టి, ఎప్పుడు పెట్టినాయి? ఫీచర్స్ అనేటువంటి సంస్థ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు పెట్టినాయి. అదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ షాపులన్నింటినీ కూడా సూపర్ బజార్లుగా మార్చడానికి ఆ సంస్థకే ఇచ్చారు అగ్రిమెంట్. మరి వాళ్ళకి ఇది జరిగింది ప్రయోజనం. మరి అప్పుడు అది క్విట్ ప్రోకో అవుతుందా, కుంభకోణం అవుతుందా? అబ్బాయి అది లోక కళ్యాణం కోసం జరుగుతుంది. ఎప్పుడో జరిగిపోయినటువంటి వార్తలు ఇప్పుడు ఏ టాపిక్స్ దొరకట్లేదు ప్రభుత్వాన్ని. ఏ కేసు ఇంకా కొత్త టాపిక్స్ ఏం దొరకట్లేదు. కాబట్టి పాత కేసుల్ని కొత్తగా రాయడం ప్రారంభించారు. ఈ వార్త చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఇప్పుడేదో ఒక కుంభకోణం వెలుగులోకి వచ్చింది అనుకుంటారు. కానీ అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏ కేసులు లేనటువంటి, రాజశేఖర రెడ్డి చనిపోయాక వాళ్ళ అబ్బాయి సీఎం కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి అతన్ని సీఎం ఇవ్వను అని చెప్పి దాన్ని బెదిరించడం కోసం పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు రాయడం, అది కూడా పెట్టుబడిని క్రైమ్గా రాయటం, డైరెక్ట్గా డబ్బులు తీసుకున్నటువంటి వాటికి ఏ స్కిల్లు లేకుండానే కోట్ల రూపాయలు మింగేస్తేనేమో అది మాత్రం ఏమీ లేదని రాయడం అన్నటువంటిది రెండూ కూడా వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు, వీళ్ళ ఇష్టం. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇవాళ ఈనాడు వార్తా కథనం. పోతే సిట్టింగులకి స్థాన చలనం అంటూ వైకాపా 3వ జాబితా వెల్లడి, పలువురు ఎమ్మెల్యేలు ఎంపీల స్థానాల్లో మార్పులు, 6 లోక్సభ 15 అసెంబ్లీ స్థానాలకు కొత్త సమన్వయకర్తలు. వైకాపాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలకు 3వ విడత బదిలీలు జరిగాయి. వారిని ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న కొందరిని లోక్సభ నియోజకవర్గాలకు, ఇప్పటివరకు ఎంపీలుగా ఉన్న కొందరిని శాసనసభ నియోజకవర్గాలకు పంపారు. ఆయా చోట్ల వారిని సమన్వయకర్తలుగా నియమించారు. మొత్తం 6 లోక్సభ 15 శాసనసభ నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తల జాబితాను వైకాపా గురువారం రాత్రి విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జరామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ జాబితాలోని పేర్లను ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇక్కడే ఎట్లాంటి తప్పుడు కథనాలు రాస్తారంటే, కాపులు బీసీలను కొట్టి అంటూ రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి మెట్టు గోవిందరెడ్డికి చేసిన దర్శలో వేణుగోపాల్ని పక్కన పెట్టి శివప్రసాద్ రెడ్డికి దళితులుగా పుట్టడమే నేరమని ప్రశ్నించిన బాబు కొద్వాసన, పెరమలూరులో కొలుసు పార్థసారథి అవుట్, సీఎంను కలవగానే కేసినేనికి ఎంపీ టికెట్, మంత్రి కారుమూరి కుమారుడికి ఏలూరు లోక్సభ టికెట్, అతి కష్టం మీద లోక్సభ ఇన్ఛార్జ్ అయిన మంత్రి జయరాం, మంత్రి బొత్స భార్య ఝాన్సీకి విశాఖ లోక్సభ. ఇందులో చూడండి ఎలాంటి అంటే ఒక వార్త రాసేటప్పుడే ప్రజల మెదళ్ళని ఎలాంటి విషపూరితం చేస్తారనడానికి సజీవ సాక్ష్యం. దర్శిలో వేణుగోపాల్ని పక్కన పెట్టి శివప్రసాద్ రెడ్డికి, ఇంతకీ వేణుగోపాల్ని ఏం చేశారో తర్వాతన అది రాయలేదు. సరే అది పక్కన పెడదాం. ఇక్కడ పెనమలూరులో కొలుసు పార్థసారథి అవుట్ ఎవరికి ఇచ్చారు? అక్కడ ఒక బీసీ ప్లేస్లో ఇంకో బీసీకే కదా ఇచ్చింది, జోగి రమేష్కే కదా, అది పక్క వెళ్ళిపోయింది. లేకపోతే కారుమూరి ఎవరు బీసీనే కదా, కారుమూరి కొడుకు లోక్సభ సీట్ ఇస్తే ఏలూరు అంటే కమ్మ సామాజిక వర్గం సీటు అనేటువంటి చోట్లన బీసీకి ఇచ్చారు. కానీ ఇక్కడ బీసీలను కొట్టి అంట. ఇంకొకటి అతి కష్టం మీద లోక్సభ ఇన్ఛార్జ్ అయిన మంత్రి జయరాంకి ముందే చెప్పారు నువ్వు లోక్సభకి వెళ్తావు అంటే. లోక్సభకి నేను మొన్నటి నుంచి చెప్తున్నా 11 మంది దాకా బీసీలకు ఇవ్వబోతున్నాడు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే హయ్యెస్ట్ బీసీలకు ఇస్తున్నాడు అన్నటువంటి ఇస్తుంటే దాన్ని బీసీలను కొట్టి అంట. ఇక్కడ కొలుసు పార్థసారథికి అటుకు వెళ్తే జోగి రమేష్ వస్తాడు. ఇప్పుడు కొత్తగా ఇది ఇంకొకటి నిన్న చేసినటువంటి వాటిట్లలో
హయ్యెస్ట్ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. 6 దాకా బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మైనార్టీలకు ఇచ్చుకుంటూ వచ్చారు. అక్కడ మదనపల్లి టోటల్గా ప్రతి రాయలసీమలోని ప్రతి జిల్లాకి ఒకటి చొప్పున మైనార్టీలకు ఇస్తున్నారు. టోటల్గా ముస్లింలకి 6 సీట్లు, గుంటూరు, విజయవాడ వెస్ట్, గుంటూరు 2, గుంటూరు 1 ప్లస్ మొన్న పెట్టిన ఇవన్నీ కలిపితే టోటల్గా 6 ముస్లింలకు ఇస్తున్నారు. అట్లాగే బీసీలకు భారీ ప్రాతినిధ్యం ఇస్తున్నారు. పార్లమెంటు స్థానాల్లో బీసీలకి రెడ్లను కూడా పక్కన పెట్టిస్తున్నారని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటారు రెడ్లు. ఇక్కడ కాపులు బీసీలను కొట్టి అన్నటువంటి ఒక దొంగ వార్త రాసుకొచ్చారు. ఏంటి అంటే అందులో సగం నిజం సగం అబద్ధాన్ని కలిపి రాసుకొచ్చేటటువంటి వ్యవహారం ఈనాడు. తనదైనటువంటి శాంతం చచ్చిపోయింది, వార్తల స్ఫూర్తి ఎప్పుడో చచ్చిపోయింది. కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి లేదా తెలుగుదేశం పార్టీ కోసం తన పత్రికను నడుపుతా నిస్సిగ్గుగా మారిపోయినటువంటి ఫైనల్ స్టేజ్ అనుకోవాలి. ఇక దాన్ని జర్నలిజం దృష్టితో అయితే ఈనాడు చదవాల్సిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేదు. అయితే సాక్షి మరో మహిళా విప్లవం అంటూ జగనన్న తోడు లబ్ధిదారులు 87.13% మంది నా అక్క చెల్లెమ్మలే సీఎం జగన్, అందులో కూడా 79.14% మంది నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నారు. చిరు వ్యాపారులకు తోడుగా దేశానికి దిక్సూచిల పథకం అమలు, దేశవ్యాప్తంగా పీఎం స్వనిధితో 7% వడ్డీకి 10,220 కోట్ల రుణాలు, జగనన్న తోడు ద్వారా 16.73 లక్షల మందికి వడ్డీ లేకుండా 3,373 కోట్లు. ఇది వాస్తవంగా ఒక తెలివైన డ్రామా ఉంది. ఏంటంటే పీఎం స్వనిధి నేను మొన్నటి నుంచి చెప్తోంది, ముద్రా లోన్స్ లేకపోతే కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించి జగన్ చేసిన పని ఏంటంటే అప్పిప్పించింది కేంద్రం ద్వారా, వడ్డీ వాళ్ళు కట్టేశారు, ఆ వడ్డీ డబ్బులు వెనక్కేస్తున్నాడు. ఇది అసలు పాయింట్. దానికి జగనన్న తోడు అని పేరు పెట్టారు. సాధారణ ప్రజలకు ఎవరికన్నా తెలిసి అది మోడీ ఇచ్చినటువంటి డబ్బులు అని చెప్పేసి, కాకపోతే వడ్డీ డబ్బులు జగన్ ఇచ్చాడు కాబట్టి కలుపుకొని ఇక్కడ మెన్షన్ చేసుకొస్తుంది. అయితే ఈ దఫా మొన్న కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవుతుంది కాబట్టి అందుకని పీఎం స్వనిధి అన్నటువంటి పేరుని దేశవ్యాప్తంగా పీఎం స్వనిధి కింద 7% వడ్డీకి 10,220 కోట్ల రుణాలు ఇచ్చారు. అందులో 16.73 లక్షలు ఆంధ్రప్రదేశ్లో జగనన్న తోడు పేరుతో ఇచ్చారు. పీఎం స్వనిధినే ఇక్కడ పేరు మార్చి జగనన్న తోడు అని ఇచ్చారు. 16.73 లక్షల మందికి అంటే 16,73,000 మందికి 7% వడ్డీకి, ఆ 7% వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. అది అసలు పాయింట్. లేకపోతే ప్రజాభిప్రాయం సామాజిక న్యాయం అంటూ 15 శాసనసభ 6 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలు నియమించిన సీఎం వైఎస్ జగన్ అంటూ వీళ్ళు పాజిటివ్గా రాసుకొచ్చారు. ఇందులో 3వ జాబితాను ప్రకటించిన మంత్రి బొత్స ప్రభుత్వ సలహాదారు సజ్జల. మొత్తంగా 50 శాసనసభ 9 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తల నియామకం, ప్రజాప్రాయం సామాజిక న్యాయం మహిళలు యువతకు పెద్దపీట. గతంలో అగ్రవర్ణాలకు కేటాయించిన 7 శాసనసభ స్థానాల్లో ఇప్పుడు 5 చోట్ల బీసీలు 2 చోట్ల మైనార్టీలకు అవకాశం. గతంలో ఓసీలకు కేటాయించిన 2 లోక్సభ స్థానాల్లో బీసీలకు అవకాశం. 50 మంది సమన్వయకర్తల్లో ఎస్సీలు 14, ఎస్టీలు 3, బీసీలు 16, మైనార్టీలు 4, అగ్రవర్ణాలు 13. ఇది ఓవరాల్ అసలు పిక్చర్. ఇది 50 మంది ఇప్పటిదాకా నియమించారంటే మొదట 11, తర్వాత 27, ఇప్పుడు 22, అంటే మొదట 38, తాజాగా 22 కలిపితే 50 మంది ఇప్పటిదాకా ప్రకటిస్తే ఇందులో ఎస్సీలు 14, ఎస్టీలు 3, బీసీలు 16. మెయిన్ ఇది 50లో 16 మంది బీసీలు, మైనార్టీలు 4, ఓన్లీ ఓసీలకు 13 ఇచ్చింది. 9 లోక్సభ స్థానాల సమన్వయకర్తల్లో బీసీలు 6. ఇది నేను ఇందాక చెప్పినటువంటి పాయింట్. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓసీ. ఇది టోటల్గా 9లో 6 బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓసీ. 175కు 175 స్థానాల విజయం లక్ష్యంగా అవసరమైన చోట సమన్వయకర్తల మార్పులు అన్నటువంటి వార్తని ఇక్కడ వీళ్ళు హైలైట్ చేశారు. ఒక తెగింపుతో కూడినటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఎవడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ ధైర్యం చేయలేదు. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్లను భారతీయ జనతా పార్టీ చేసింది, మధ్యప్రదేశ్ రాజస్థాన్ లాంటి చోట్ల భారతీయ జనతా పార్టీ చేసింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత 70 ఏళ్లలో ఇంతవరకు ఎవరు చెయ్యనటువంటి ధైర్యం. ఓసీ సీట్లను బీసీలు, అలాగే ఓసీలకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ వీటిలో కూడా బీసీలకు ఇవ్వడం లాంటివి జరిగినాయి. ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు. ఇది గెలిపిస్తుందా ఓడిస్తుందా అన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే వద్దు బాబు మీకో దండం అంటూ సొంత జిల్లాలో చంద్రబాబు ఎదురీత, కుప్పంలో ఓటమి ఖాయమని సర్వేలో తేటతెలమంటూ రోజు తెలుగుదేశం పార్టీ మీదన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తుల్ని కవర్ చేసుకుంటూ పక్కన పార్థసారథినో లేకపోతే రక్షణ నిధి ఆవేదన, ఆవేశం, ఆగ్రహాలు లాంటి వాటిని పక్కన పెట్టేసి ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అసంతృప్తుల అసమ్మతులే రాసుకొస్తుంది సాక్షి. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి. ఇందులో వద్దు బాబు మీకు దండం అంటూ సొంత జిల్లాలో చంద్రబాబు ఎదురీత, కుప్పంలో ఓటమి ఖాయమని సర్వేలో తేటతెల్లం, తిరుపతి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థులు ఎక్కడ, మిగిలిన అసెంబ్లీ స్థానాలకు వేధిస్తున్న క్యాండిడేట్ల కొరత,
అపరచాణికుడిగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్ల పట్టం ఖాయంగా కనిపిస్తుంది. సొంత జిల్లాలో ఓటమి భయం ఆయన వెంటాడుతోంది. చిత్తూరు జిల్లా మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తున్న, సర్వేలు తేడతలం చేస్తుండటంతో టీడీపీ నుంచి అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు నాయకులు వెనకాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న పార్టీ ఇంకా అభ్యర్థుల కోసం వెంపర్లాడుతోంది. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేదు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పనబాక లక్ష్మి ప్రస్తుతం బరిలోకి దిగేందుకు ససేమరా అంటున్నారు. చిత్తూరు పార్లమెంట్కి అంజనం వేసిన అభ్యర్థి కనిపించలేదు. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కనీసం అభ్యర్థులు కూడా దొరకపోవడంతో ఇటు టీడీపీ అటు జనసేన పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సర్వే కూడా నిర్వహించుకున్నట్టు సమాచారం. ఆ సర్వేలో చంద్రబాబు ఓటమి అంచున ఉన్నారని స్పష్టమవడంతో మరో స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్దిపాటి మాకొద్దు అంటే టీడీపీ అసంతృప్తుల్ని వీళ్ళు హైలైట్ చేస్తారు. ఎందుకంటే వైసీపీ అసంతృప్తుల్ని ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తున్నాయి కాబట్టి ఇందులో నేడు చంద్రబాబును కలవనున్న గోదావరి జిల్లాల టీడీపీ నేతలు గోపాలపురం టీడీపీ ఇన్ఛార్జి మద్దిపాటి వెంకటరాజు మాకొద్దు, ఆయనకు తప్ప ఎమ్మెల్యే టికెట్ ఇంకెవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదంటూ వాళ్ళు అన్నారట్టుంటే, అట్లాగే పచ్చకండువా కప్పుకున్న నాయకులకి గింగిరాలి అంటూ వెంకటగిరి వైఎస్ఆర్సీపీలో గుర్తుతో గెలుపొంది ప్యాకేజీ కోసం పచ్చకండువా కప్పుకున్న ఆనం రామనారాయణపై స్థానికులు తీవ్రాగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆనంకి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డిపై నమ్మకం లేకపోవడంతో ఎస్సీవీ నాయుడు లేదా మాజీ ట్రస్ట్ చైర్మన్ గురవయ్య నాయుడు కుమారుడు లేదా ఆయన కోడలను రంగంలోకి దింపాలని యోచిస్తున్న ప్రచారం జరుగుతుందంటూ ఇంకో వార్తని హైలైట్ చేశారు. అందులో చిచ్చు పెడుతోంది వీళ్ళు. మరోవైపు చింతమనేనికి టీడీపీ జనసేన నేతల షాక్. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం తనకు ఎదురేలేదంటూ విర్రవీగే మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి టీడీపీలోని సీనియర్ నాయకులు జనసేన నాయకులు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక చింతమనేని వద్దు, ఎవరైనా ముద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల సమావేశం ఏలూరులోని స్వాగత రెసిడెన్సీలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు రాయన భాస్కర్, ఆలపాటి అమరేంద్రనాథ్ దత్తు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కె విద్యాసాగర్, జనసేన నాయకుడు కోటా రాజశేషు మాట్లాడారు. అధిష్టాన నిర్ణయం మేరకు అభ్యర్థిగా ఎవరు నిలబెట్టినా వారి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్తూ నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నుంచి క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ జనసేనకు చెందిన ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. తాము టీడీపీ ఏర్పడిన నాటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు చింతమనేని వ్యవహార శైలిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను పలుమార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లిన చింతమనేని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా అంతా కూడా తెలుగుదేశం మీదన ఒక ఫుల్ పేజీ వార్తలు సాక్షి రాసుకొచ్చింది. అందులో వరదకు సీటు గోవింద, పొద్దుటూరులో ప్రవీణ్కు లోకేష్ అభయం, రాయచోట్లో రమేష్ రెడ్డి ఆశలపై నీళ్లు, తారకరత్న కుటుంబం కోసం ద్వారకనాథ్ రెడ్డి వైపు మొగ్గు, అట్లాగే డబ్బుకు బాబు దాసోహం అంటూ ధనవంతుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు వేట, కళ్యాణదుర్గంలో అతిపెద్ద కాంట్రాక్టర్ను బరిలోకి దింపేయించిన, గుంతకల్లో డబ్బును ఓ సీఐ స్థాయి పోలీసు అధికారి, రాఫ్తాడ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు హల్చల్, ఎన్నో ఏళ్లుగా జెండా మోసేవారికి రిక్తహస్తం అంటూ, మరోవైపు హనుమాన్ జంక్షన్లో జనసేన బాహాబాహి అంటూ, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో జనసేన నాయకులు గురువారం బాహాబాహికి దిగారు. జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, ఆ పార్టీ నాయకుడు గరికపాటి శివశంకర్ వర్గీలు తేల్చుకుందామంటూ సవాళ్లు ప్రతిసవాళ్లతో పోలీసు సమక్షంలో ఘర్షణకు దిగారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇంకోవైపున భీమిలి జనసేనలో తిరుగుబాటు అంటూ మరొక వార్త రాసుకొచ్చారు. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద నెగిటివ్ స్టోరీలతో ఒక పూర్తి పేజీలు నింపేస్తుంది ఇప్పుడు సాక్షి. మరోవైపు ఆంధ్రజ్యోతి బాదుడులో బాద్షా అంటూ జగన్ వరుస దెబ్బలతో జనం వెలవెల, నిత్యావసరాల నెలబిల్లుతో గుండె గుబేల్, పప్పుల నుంచి విద్యుత్ దాకా అన్ని డబుల్, బాదుడే బాదుడు అంటూ ఎన్నికల్లో జగన్ ప్రచారం. ఇప్పుడేమో ప్రతి సభలోనూ ఏడుపు. కానీ బాదుడులో జగన్కు పోటీ లేదంటున్న జనం. గత 4 ఏళ్లలో సామాన్యుడి బతుకు బేజారు, చెత్త నుంచి ఆస్తి పన్ను వరకు వరుస బాదుళ్ళు, కరెంటు నుంచి మద్యం వరకు పెంచేయడమే, భారీగా పెరిగిన నెలవారీ ఖర్చులు, రాష్ట్రంలో సగటు పౌరుడి బ్రతుకు ఛిద్రం అంటూ ఓవరాల్గా ఆలుమగలో 2 పిల్లలు ఉన్న కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటే ఆ 2 పిల్లల్లో ఒకరికి అమ్మఒడి అమలవుతుంది. అంటే 4 ఏళ్లలో 60,000 అందించుంటారు. ఇంట్లో మహిళకి చేయూత అందితే ఆయా కులాలను బట్టి 60,000 నుంచి 75,000 అందే అవకాశం ఉంది. పొలం ఉండి రైతు భరోసా అందితే ఒక్కో ఏడాదికి 13,500 చొప్పున 4 ఏళ్లలో 54,000 దక్కే వీలుంది. సగటు కుటుంబానికి ఇవన్నీ దక్కితేనే 4 ఏళ్లలో 1,74,000 నవరత్నాల ద్వారా అందినట్టు. కానీ పన్నులు, పిండి, విద్యుత్ ఛార్జీలు బాధి మద్యం బడ్జెట్ పెంచేసి 54 సగటు కుటుంబం మీద అదనపు భారం 2,67,516. పాపం ఆ కుటుంబాలలో కూడా తెలియదేమో అంత భారం పడిందని చెప్పేసి. కుటుంబాల్లో అప్పు పెరిగితే వాళ్ళకి తెలుస్తుంది అప్పు పెరిగిందా ఆదాయం పెరిగిందా అన్నటువంటిది. ఎంత ప్రచారం చేసినా వాళ్ళకి తెలుస్తుంది. ఇంకోటి ఇందులో పాపం చంద్రబాబు గారికి మేలు చేయబోయి చెడు చేస్తున్నారేమో. జగన్ ఒక కుటుంబానికి 1,74,000 ఇచ్చాడన్నటువంటి. చంద్రబాబు టైంలోనూ ధరలు పెరుగుతాయి, పెట్రోల్ పెరగలేదా, మద్యం పెరగలేదా అప్పుడు కూడా. కాకపోతే ధరలు పెరగడం అనేటువంటిది ఒక ప్రాసెస్, అది ఖచ్చితంగా విమర్శించవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం సంక్షేమం అన్నటువంటి 1,74,000 కుటుంబానికి జగన్ ఇచ్చాడని ఆంధ్రజ్యోతి సర్టిఫై చేస్తోంది. చంద్రబాబు నాయుడు జీవితంలో ఒక 25,000 ఒక 5 ఏళ్లలో ఒక కుటుంబానికి ఇచ్చింది ఉందా? జీవితంలో
ఒక్క 25,000 ఒక్క కుటుంబానికి ఇచ్చింది ఉందా? సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ లాంటి సందర్భంలోనే రైతు రుణమాఫీ ఏది సంపూర్ణ రైతు రుణమాఫీ అన్నటువంటి దాంట్లో మాత్రం అప్పుడు ఓ 25,000 40,000 అది కూడా కొంతమందికి ఇచ్చినట్టున్నారు. మ్యాక్సిమం 60-70,000 వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది ఏంటి, భారీ అప్పులు పెట్టినటువంటి వాళ్ళకి, పెద్ద భూములు ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎవరికన్నా ఒక్క 25,000 5 ఏళ్లలో, ఒక్కరోజు కాదు 5 ఏళ్లలో ఒక 25,000 ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబుకి ఎప్పుడైనా ఉందా? వీళ్ళే ఇప్పుడు చెప్తున్నది చంద్రబాబు గారికి అనుకూలంగా రాయిపోయి జగన్కి వ్యతిరేకంగా రాయిపోయి 1,74,000 ఒక కుటుంబానికి మినిమం వస్తుంది అన్నటువంటి విషయం 5 ఏళ్లలో రాయడం ద్వారా రాధాకృష్ణ గారు ఏం చెప్పదలుచుకున్నారు అన్నటువంటిది ఆయన ఇష్టం. లేకపోతే టీచర్లకు ఎన్నికల డ్యూటీ, వారి వివరాలను పంపండి. జగన్ ప్రభుత్వానికి సిఈసి కళ్యం, జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు, జాబితా పంపే పనులు అధికారులు, ఏ హామీ తీర్చని సర్కారుపై టీచర్ల ఆగ్రహం, ఎన్నికల్లో దెబ్బతీస్తారేమన్న గుబులు, అందుకే బోధనేతర సాకుతో వాళ్ళని ఎన్నికల వదులకు దూరంగా పెట్టేలా సర్కారు ఎత్తు, సచివాలయాల సిబ్బందితో గట్టెక్కేతనం, ఈసీ భేటీలో చంద్రబాబు పవన్ ఫిర్యాదు, టీచర్ల వివరాలు కోరిన ఎన్నికల సంఘం అంటూ అసలు ఉట్టి వీళ్ళతో ఎట్లా చేస్తారు? సచివాలయ ఉద్యోగులతో టీచర్లు అవసరం అవుతారు, ఇతర రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి ఇప్పుడు రెచ్చగొట్టాలి. టీచర్లు మిమ్మల్ని జగన్ బాగా ఏడిపించేశాడు, మీ చేత బాగా పనిచేయమన్నాడు, మిమ్మల్ని అందరూ పని చేయమంటాం ఏంటి, మీరు అందరూ పని చేయకుండా ఖాళీ కూర్చోవాలి కదా, అట్లాగే పని చేయించాడు అంటే అతనికి వ్యతిరేకంగా మీరు లోపల పని చేయండి, దొంగ ఓట్లు వేయించండి, అవసరమైతే కనుక ఓట్లను మార్చేయండి అని రెచ్చగొట్టడం అనమాట. ఒక ఎథిక్స్, మీడియా ఎథిక్స్ అనేది చచ్చిపోయింది. ప్రొవకేషన్ ఆఫ్ అనెథికల్ ప్రాక్టీసెస్, కావాలని చెప్పి అనైతిక పనులు చెయ్యి అంటూ టీచర్లను కూడా రెచ్చగొట్టే స్థాయికి దిగజారుతూ అదేదో ఒక చైతన్యపరచడంలా బిహేవ్ చేస్తున్నది ఆంధ్రజ్యోతి. లేకపోతే అవే జిత్తులు ఏ మార్చే ఎత్తులు అంటూ వైసీపీ జనంలో దొంగ ఓట్ల కీలకం, గత ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి, 2019 30 చోట్ల ఆకరణ చేర్పులు, నెల్లూరు సిటీలో కొత్తగా 47 ఓట్ల జాబితాలో గెలుస్తారనుకున్న నారాయణ కొద్ది తేడాతో ఓటమి నమ్మకమే పెట్టుకుని అనిల్ అనుకోని విజయం, వైసీపీ కుట్ర నాడు పసిగట్టలేకపోయిన టీడీపీ, అదే దొంగదారులు ఇప్పుడు జగన్ ప్రయత్నాలంటూ రాసుకొచ్చారు. లేకపోతే కుటుంబ కథా చిత్రం, వైసీపీ అభ్యర్థులు దొరక్క ఒకే కుటుంబంలో పలువురికి సీట్లు, భార్య మేనలుడికి 2 ఎంపీ సీట్లు, మంత్రి సురేష్ సోదరుడు అసెంబ్లీ బరికి, కారుమూరికోడి కేలూరు లోక్సభ 6 ఎంపీ 15 అసెంబ్లీ పేర్లతో జాబితా, పార్థసారథికి మొండిచేయి, పెనమలూరులో మంత్రి జోగి, రాయదుర్గానికి గోవిందరెడ్డి, దర్శిలో బూచేపల్లికి మళ్లీ ఛాన్స్, చిత్తూరుకు విజయానందరెడ్డి, ఎంపీ గురుమూర్తికి సత్యవేడు, మంత్రి జయరాం కర్నూలు లోక్సభకు, రాజంపేట అసెంబ్లీకి ఆకేపాటి పోటీ, రోజంతా సీఎం జగన్ కసరత్తు అంటూ ఒకటి రాసుకొచ్చారు. ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే కుటుంబ కథా చిత్రం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారి ఇంట్లో కుటుంబం కాదా, ఇద్దరికి కూడా పదవులు అన్నటువంటిది నెంబర్ 1. రెండవది ఇప్పుడున్నటువంటిది కేసినేని నాని సోదరుడు చిన్నికే కదా, లేకపోతే ఇంతకుముందు కేసినేని నాని ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయికి కూడా ఇస్తుంది, కుటుంబ కథా చిత్రం కాలేదా? అట్లాగే పరిటాల కుటుంబమే కదా, కుటుంబ కథా చిత్రమే కదా. మరోవైపున ఆయన పేరేంటి అయ్యన్న పాత్రుడు కుటుంబ కథా చిత్రమే కదా. ఇవన్నీ కుటుంబాలు కదా అక్కడ, వాళ్ళ కుటుంబాలకైతే అంటే తెలుగుదేశంలో కుటుంబాలకు కాదా ఇస్తుంది అక్కడ. కాకపోతే ఇక్కడ ఒకవైపుదే చూస్తాం, అదేదో పాపం మన బాలయ్య గారి డైలాగ్ ఉంది కదా, చూడు ఒకవైపే చూడని, వీళ్ళు ఒకవైపే చూస్తుంటారు అనుకుంటా. లేకపోతే జనసేనలోకి ముద్రగడ, జగన్ కాపు ఉద్యమ నేత షాక్, వైసీపీలోకి వస్తారని కొంతకాలంగా అధికార పక్షం ప్రచారం, ఆయన ద్వారా టీడీపీ జనసేన ఓట్ల గోదావరిలో గండి కొట్టాలని సీఎం ప్లాన్, జాబితాల ప్రకటనతో ముద్రగడ ఫైర్, పైగా గెలవలేరన్న కామెంట్లపై కినుక, 2 రోజులున్నా దొరకని జగన్ దర్శనం, ఇది అవమానించడమని లోలోపల ముద్రగడ ఆగ్రహం. ఇప్పుడు ముద్రగడ మొన్నటిదాకా ఆయన అట్లాంటోడు ఇట్లాంటోడు జగన్ కోవట్టు, ఇప్పుడు అర్జెంటుగా ముద్రగడలోని మంచోడు వచ్చేస్తాడు, జగన్ ఆయన అవమానించేశాడు అన్నటువంటిది. కాపులు అర్జెంటుగా జగన్ మీద ద్వేషం పెంచుకోవాలి. అసలు ఒక ఎజెండా బేస్డ్ జర్నలిజం ఇంత నిస్సిగ్గుగా ఓపెన్గా నిన్నగాక మొన్న కూడా ముద్రగడ గురించి అడ్డకోలు కారుకోతలు మాట్లాడటం కానీ రాసుకురావడం కానీ చేశారు కదా. ఇప్పుడు ముద్రగడ దగ్గరికి జనసేనలు తెలుగుదేశం పార్టీ వెళ్ళారు. మొన్నటిదాకా వైసీపీ వాళ్ళు కాదు ప్రచారం చేస్తుంది, వైసీపీ వాళ్ళ కోవట్టని ప్రచారం చేసి తెలుగుదేశం అనుకోలేమని అతను పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు ముద్రగడ అర్జెంటుగా దేవుడు అయిపోతాడు, ముద్రగడకి సంబంధించినటువంటి కథ నడుస్తుంది. అక్కడ మళ్ళీ కులం కాదు ఎందులో, ఇప్పటిదాకా కులాన్ని అడ్డుపెట్టి నాటకాలు ఆడుతున్నట్టు ఇప్పుడు తమ కులంలో గుర్తింపు పొందినటువంటి నాయకుడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు కోసం పనిచేస్తే కనుక 8 మీడియాలు చంద్రబాబుకి ఒక్కరో ఫేవర్గా చేసిన 8 మీడియాలను ఎత్తిన పెట్టుకుని పూజిస్తాయి. అదే కనుక చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉంటే ఆ 8 మీడియాలు బాధ వదిలిపెడతాయి. అదే జగన్కి ఫేవరబుల్గా మాట్లాడితే ఒక్క 2 అది కూడా ఏమి నెత్తినేం పెట్టుకోరాడు. ఆ 2 పత్రికల్లో కొంత టచ్ చేస్తారు, ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, సాక్షి టీవీ కావచ్చు, మిగతాది వీళ్ళకి లేదు. కాకపోతే ఇక్కడ మాత్రం 8 దాకా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. లేకపోతే
అక్రమార్జనలో తోపులు అంటూ ఆయన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రజలకు కాపు కాయడమేమో కానీ అందినగాడికి దోచుకోవడంలో మాత్రం తోపుగా గుర్తింపు పొందారు. అనంతతో ఈయన అవినీతి భారీ ఎత్తున ప్రకాశిస్తోందనే పాత నేతలే గుసగుసలాడుతున్నారు అంటూ రోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గ్యారంటీ గెలుస్తారన్న ఎమ్మెల్యేల మీద ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రాసుకొస్తున్నటువంటి వార్తలు. ఎందుకంటే ప్రత్యక్షంగా రాస్తే పరువు నష్టం దావబడుతుందని దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. ఎవరు అంటే మేబీ తోపులు అని పెట్టారంటే తోపుదుర్తి సోదరులది అయ్యి ఉంటుంది. ప్రకాశిస్తోందంటే తోపుదుర్తి ప్రకాష్ గురించి రాసినటువంటి వార్త, వాళ్ళ కుటుంబం గురించి రాసినటువంటి వార్తలాగా కనబడుతుంది. దాంట్లో సరే పబ్లిక్కి అర్థమయ్యేలా చెప్పేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. కాకపోతే అనధికారికంగా కాకపోతే మమ్మల్ని ఎందుకు సమ్మెలోకి దించారు, మధ్యలోనే కాడి వదిలేయడం కరెక్టేనా, సమగ్ర శిక్ష జేఏసీపై తీవ్ర విమర్శలు. సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె వివరిస్తున్నట్టు జేఏసీ ప్రకటించడంపై విమర్శలు మొదలయ్యాయి. సమ్మెలో దించి ఏం సాధించారో చెప్పాలంటూ ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిలదీస్తున్నారు. బుధవారం రాత్రి విద్యాశాఖ మంత్రి వద్ద చర్చలు జరిగిన అనంతరం సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెను విరమిస్తున్నారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెకి చైర్మన్ బి కాంతారావు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీలు రాకుండా ఆయన సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించేయడాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సిఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ ఓటర్ జాబితాలో లోపాలు సరిదిద్దేటటువంటి బాధ్యత టీచర్లకు ఇవ్వాలి సిఎఫ్టీ. ఎన్నికల్లో అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉపాధ్యాయులు నియమించాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు రిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే మాతో పెట్టుకుంటే కుర్చీ లాగేస్తాం హెచ్చరించిన అంగన్వాడీలు. నేడు అంగన్వాడీల సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు. మమ్మల్ని పట్టించుకోకుండా మీ కుర్చీ లాగేస్తామని సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సీఎం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రెచ్చగొట్టి వదిలిపెడుతున్నారు అంగన్వాడీలు. చంద్రబాబు నాయుడు చేత ఉన్న నెలకు ఒక 25,000 26,000 ఇప్పిస్తామని చెప్పిస్తే సరిపోతుంది కదా. ఇప్పటికే అంగన్వాడీలకు పెంచినటువంటిది భారీ ఎత్తున పెంచుకొచ్చారు. కానీ ఇంకా అంటే కనుక అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీయడం కాదు, పక్క రాష్ట్రాలు దోచుకొచ్చి డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఆ రెచ్చగొట్టుడు చర్యలకు సంబంధించినటువంటి ఇష్యూసే ఇక్కడ కనబడుతున్నాయి. 1 by 1 దీక్షలు వీళ్ళు రెచ్చగొట్టగా వాళ్ళేమో దీక్షలు విరమిస్తూ ఉన్నారు, ఆందోళనలు విరమిస్తూ ఉన్నారు. దీంతో రివర్స్లో కథనాలు రాయడం అన్నటువంటిది ప్రస్తుతం వీళ్ళకి చెల్లింది. మళ్ళీ రెచ్చగొడుతున్నారు వాళ్ళని. మీరు అది నాయకుల మీద రెచ్చిపోండి అని చెప్పేసి రెచ్చగొడుతున్నారు. ఓవరాల్గా ఎజెండా బేస్డ్ జర్నలిజం అయితే నడుపుకుంటూ వస్తున్నారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.